హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన ఛానల్లో బేజా ఫ్రై అంటే బ్రెయిన్ ఫ్రై సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఒకసారి నా స్టైల్లో బేజా ఫ్రై చూసేద్దామా? ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందు కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకోవాలి. మన బ్రెయిన్కి సరిపడంత హాట్ వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బ్రెయిన్ వేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ కొద్దిగా గరం మసాలా ఇవన్నీ స్పైసెస్ వేసి ఒకసారి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇంకా కారం ఇవన్నీ వేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందు వాటర్లో వేసి పెట్టుకున్న బ్రెయిన్ తీసుకొని శుభ్రంగా మళ్ళీ 2-3 టైమ్స్ వాటర్లో వంపేసి వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వేసేసుకుందాం. ఇలా బ్రెయిన్ ని మొత్తం వేసుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు స్పూన్ తోటి. ఆయిల్లో బ్రెయిన్ కి మసాలా అంతా పట్టేటట్టుగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బ్రెయిన్ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి ఈవెన్గా కుక్ అవుతుంది బ్రెయిన్. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మిక్స్ చేసుకుందాం. మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని స్పైసెస్ ఒకసారి 2-3 మినిట్స్ మిక్స్ చేసుకొని ఇలా కొంచెం నురుగు వస్తుంటుంది లైట్గా. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా హెల్తీగా బ్రెయిన్ ఫ్రై ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.